మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే జూలై 14వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా కొంతమేర బుధ గ్రహము వక్రించబోతూ ఉన్నది. ఈ సూర్యునితో కలిసి ఉన్నటువంటి బుధ వక్రగ్రహ దృష్టి వల్ల మరి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి శుభ సూచకాలు కానీ ఉన్నవి అనేటువంటివి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధుడు అంటే ముందుగా ప్రియంగా మాట్లాడడం కానీ, చక్కటి పాట కానీ, అదేవిధంగా సంధి కుదుర్చడం కానీ, అంటే ఒక నలుగురితో ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మెదలాలి అనేటువంటి సందర్భాలు బుధుని వల్ల వస్తుంది. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. అంటే చక్కటి పిల్లవాడు, అబ్బా ఎంతటి బుద్ధివంతుడు అనేటువంటి మాట కానీ, ఇలాంటి మంచి మాటలు ఆ యొక్క బుధుని జాతకరీత్యా ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనకు వస్తుంది. అదేవిధంగా పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, మరొక విషయము గ్రీన్ కార్డు కానీ, అదేవిధంగా హాస్పిటల్ రిలేటెడ్ కానీ, మెడిసిన్ రిలేటెడ్ కానీ, ఇంకను మేనరికం వివాహాలు కానీ, లేదా మనకు బావమరదలకు సంబంధించి కానీ, మేన మరదళ్ళు కానీ, ఇంకను చక్కటి సాహిత్యం కానీ, గానము కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఈ యొక్క బుధగ్రహం వల్ల మనకు వస్తుంది. అదేవిధంగా కొంతమేర అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు కానీ, రిలేషన్షిప్లో బ్రేకప్స్ కానీ, బంధువులతో గొడవలు కానీ, ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి బుధగ్రహము మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, విదేశాలలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సమస్యలు కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ పోవడం కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఎక్కడైనా మనం తాకట్టులో పెట్టినటువంటి సందర్భాలలో అవి విడిపించుకునేటువంటి పరిస్థితులు కానీ, చక్కటి కవిత్వం కానీ, చేతి రాత అద్భుతంగా ఉండడం కానీ, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, సిఏ రిలేటెడ్, ఇంకనూ ఎన్నో విషయాలను మనము రాశి వైజ్గా ఈ ప్రతి రాశి వారికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఈ యొక్క బుధగ్రహ వక్ర దృష్టి వల్ల చాలా శుభమైనటువంటి, ఎందుకంటే ఈ యొక్క మిథున రాశికి సంబంధించినటువంటి అధిపతి బుధగ్రహం. అలాంటి బుధగ్రహము ద్వితీయం నుండి వారి లగ్నం వైపుగా చూడడం ఎంతో విశేషము. ఆల్రెడీ బుధగ్రహం వారికి బుధ ఆదిత్య యోగం నడుస్తూ ఉంది. మిథున రాశి వారికి బుధ ఆదిత్య యోగము జూలై నెలలో ఏర్పడబోతూ ఉన్నది. దీనివల్ల విశేషమైనటువంటి ధనలాభము కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చిన్న గొడవలు కానీ, శిరోవేదన కానీ కూడా ఉంటుంది. ఎవరో ఏదో రకంగా మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటుగా ఈ యొక్క జూలై 15 నుండి ఆగస్టు 15 లోపు, అంటే చివరి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు చక్కటి మానసిక ఉల్లాసం కానీ, అదేవిధంగా శరీరము అద్భుతంగా సహకరించడం కానీ గోచరిస్తుంది. సో కొంత ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటువంటి విషయాలను మీరు పసిగట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ
1 మంత్లో రాబోయే. ఇందులో భాగంగా దుర్మార్గ స్నేహం ఏమిటి, మంచి స్నేహితులు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. కొంత విద్యలో వైఫల్యాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో కూడా చిన్న చిన్న గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర ఈ యొక్క నెల చివరికి వచ్చేసరికి సర్వదా అనుకూలంగా మారబోయే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఎవరైతే ఈ చార్టెడ్ అకౌంట్లో కానీ చేతి రాతకు సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉన్నారో, ఎవరైతే కొంతమేర వెన్నెముక సంబంధించి అంటే బ్యాక్ బోన్ రిలేటెడ్ కానీ ఆ సమస్యలతో బాధపడేటువంటి వారికి కొంత ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇంకా అధికంగా ఉండబోయే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా వెన్నెముకకు సంబంధించి ఏమైనా ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగే పరిస్థితి ఉంటుంది. కొంత బంధువర్గంతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. ఇక అదేవిధంగా గృహములో మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. కొంత వైద్యము కానీ ఏమైనా హాస్పిటలైజ్డ్ కానీ హాస్పిటల్కు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో కొన్ని ఆ వస్తువులు చేదారేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర మీ తల్లిగారికి కొంత అనారోగ్య సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. కొంత వైద్య వృత్తి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా కొంత వాటర్ రిలేటెడ్ ఏమైనా కొన్ని ఇష్యూస్ గోచరిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ యొక్క మేనమామకు సంబంధించినటువంటి సంబంధాలు కానీ లేదా దగ్గరి సంబంధాలు ఏమైనా మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో కొంత వేరే మేనరికానికి సంబంధించినటువంటి దానికి వెళ్ళేటువంటి సందర్భాలలో వివాహానికి తప్పకుండా ఇద్దరు వ్యక్తిగత చార్ట్ను చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకను ఎవరైతే ఈ యొక్క డైరీ ఫామ్ రిలేటెడ్ ఉన్నారో, డైరీ ఫామ్ రిలేటెడ్ అంటే మిల్క్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చును. ఇంకను కొంత వాస్తు బాగాలేని ఇల్లు కొని ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో 1-2 సార్లు చూసుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా మీ కింద పనిచేసేటువంటి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది, అది మాత్రం గుర్తుంచుకోండి. బంధువర్గంతో ఏ మనీ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ మాత్రం పెట్టుకోవద్దు, దానివల్ల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమేర మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుండి మోసపూరితమైనటువంటి సమాధానం ఉంది. అదేవిధంగా కుటుంబానికి సంబంధించి ఒక పెను సంచలనం ఏదో ఇంట్లో జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్య కానీ, ఎవరికైనా ఒకరికి డాక్యుమెంట్స్ రిలేటెడ్ కానీ, పేపర్ రిలేటెడ్ కానీ, ఈ యొక్క గ్రీన్ కార్డ్ రిలేటెడ్ కానీ, విదేశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులలో ఉండేటువంటి వారికి కొంత ఇంకా అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది. ఇంకను ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ బిజినెస్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఈ బుధవారం గ్రీన్ రిలేటెడ్ క్లాత్ కానీ, గ్రీన్ రిలేటెడ్ బట్టలు వేసుకోవడం వల్ల బాగుంటుంది. వాక్కు చాలా పదిలంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.